హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి అయితే మనకి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మనందరికీ తెలిసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో, మీకు కేవలం 5 డేస్ వర్క్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ 5 డేస్ వర్కింగ్ డేస్ అన్నమాట. 2 డేస్ అయితే హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి వర్చువల్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి ఈ జాబ్ అనేది రీసెంట్‌గా అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేకుండా, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీకైతే ఈ జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మీరు గనుక ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవాళైతే మనందరికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి వర్చువల్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు మనకి రీసెంట్‌గా అయితే ఆగస్ట్ 17థ్ అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో, మనకి ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వర్చువల్ అసిస్టెంట్ అనే జాబ్ పొజిషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మీరైతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్స్‌కైతే. తర్వాత షెడ్యూలింగ్ మీటింగ్స్, మేనేజింగ్ క్యాలెండర్స్ అండ్ బుకింగ్ ట్రావెల్స్, అంటే టీమ్ మెంబర్స్‌కి సంబంధించిన మీకు సపోర్ట్ అంటే యాక్టివిటీస్‌కి సంబంధించి అవన్నీ అయితే మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. తర్వాత హ్యాండిల్ ఇన్‌కమింగ్ కాల్స్ అండ్ ఈమెయిల్స్, అంటే మీరైతే ఇన్‌కమింగ్ కాల్స్ ఉంటాయి చూసారా? సో, అవన్నీ అయితే మీరు హ్యాండిల్ చేస్తారు. అండ్ ఈమెయిల్స్ కూడా అయితే మీరు ప్రొఫెషనల్‌గా అయితే మీరు టైప్ చేసి మీరు చాటింగ్ అంటే ఈమెయిల్ ద్వారా కూడా అయితే మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రిపేర్ ప్రెజెంటేషన్ అండ్ రిపోర్ట్స్, అంటే వీళ్ళకి సంబంధించిన ప్రెజెంటేషన్ రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా? సో, అవన్నీ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రీసెర్చ్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వేరియస్ టాపిక్స్, వీళ్ళకి సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్స్‌కి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ మీద అయితే మీరు రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు. తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ క్రియేట్ ఎంగేజింగ్ కంటెంట్, తర్వాత మీరు సోషల్ మీడియా అకౌంట్స్‌నయితే మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌కి సంబంధించిన సోషల్ మీడియాని. తర్వాత మనకి అసిస్ట్ విత్ ఈవెంట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, పెర్ఫార్మ్ ద అదర్ డ్యూటీస్ యాస్ అసైన్డ్. మీరు ఈవెంట్ ప్లానింగ్ సంబంధించి అండ్ ఎగ్జిక్యూషన్‌కి సంబంధించి అయితే మీరు అసిస్టెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి సంబంధించిన అన్ని డ్యూటీస్ కూడా అయితే వీరు పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ మైక్రోసాఫ్ట్ సూట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్‌లో అయితే వచ్చుండాలి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ విత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌తో మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత వర్క్ ఇండిపెండెంట్‌లీ యాస్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్. మీరు ఇండిపెండెంట్‌గా కూడా వర్క్ చేయగలగాలి. అండ్ టీమ్ వర్క్ కూడా చేయగలగాలి. బ్యాచిలర్ డిగ్రీ ప్రిఫర్డ్ అని చెప్పి మనకివ్వడం జరిగింది. సో, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, మనకిక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ సాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి కూడా అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆపర్చునిటీ టు వర్క్ లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, మీకైతే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించిన వర్క్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్, గెయిన్ వాల్యుబుల్ ఎక్స్‌పీరియన్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆహ్, దిస్ ఈజ్ అన్ ఇన్ ఆఫీస్ పొజిషన్ లొకేటెడ్ ఇన్ ముంబై అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇన్ ఆఫీస్ పొజిషన్ ఇన్ ముంబై, ఇండియా అని చెప్పి ఇచ్చారు. అండ్ తర్వాత ఐడియల్ క్యాండిడేట్ విల్ హావ్ మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ వర్చువల్ అసిస్టెంట్. మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ జాబ్‌లో జాయిన్ అయినట్టయితే. తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈస్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయర్. సో, మనకైతే ఇది బెంగుళూరు లొకేషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్టయితే ఫస్ట్ మీకైతే బెంగుళూరులో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ బ్యాంక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు జాబ్‌ని కూడా. సో, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, డిగ్రీ చేసినా ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి అండ్ బీటెక్ చేసినా ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. సో, వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. సో, మీరు అప్లై చేయడానికైతే మనకిక్కడ అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మీరు మీ అకౌంట్‌తో లాగిన్ అయ్యి, సో, అక్కడి నుంచైతే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మీరైతే రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. రెజ్యూమ్‌లో అయితే మనకి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్‌నైతే అప్డేట్ చేసి, ఆ అప్డేటెడ్ రెజ్యూమ్‌నైతే అప్‌లోడ్ చేయండి.
సో, ఇంకా మీకు డీటెయిల్స్ కూడా అయితే అడగడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్‌గా. సో, అవన్నీ అయితే ఎంటర్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా సబ్మిషన్ అయితే అయిపోతుంది. సో, సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే ఈ జాబ్స్‌కి ఫర్దర్‌గా మీకైతే మెయిల్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించి సో, మీ మెయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఇలా అయితే మీరైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి సంబంధించిన వర్చువల్ అసిస్టెంట్ జాబ్ పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీరు గనుక అప్లై చేద్దామనుకుంటున్నట్లయితే త్వరగా అయితే అప్లై చేయండి. మనకిక్కడ 29 డేస్ లెఫ్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. చాలా మందికైతే తెలియడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, మీ క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా అయితే కామెంట్ చేయండి. సో, క్వాలిఫికేషన్స్ కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అలాంటి జాబ్స్ అయితే చేయడం జరుగుతుంది. So please like, share and subscribe. Thank you for watching this video. Thank you.